శత్రువు ఎవరో తెలుసుకోవాలంటే ఈ లక్షణాలు చూడు. నువ్వు అనుకుంటున్నావా నాకు శత్రువులు లేరు అని? అది అతిపెద్ద తప్పు. ఎందుకంటే నిజమైన శత్రువు ఎప్పుడు నీ ముందు నిలబడి అరవడు. అతను నీ పక్కన నిలబడి నవ్వుతాడు, నీ విజయానికి చప్పట్లు కొడతాడు, నీ మాటలకు తల ఊపుతాడు. కానీ నీ ఎదుగుదల చూసి లోపల మండిపోతాడు. ఈ వీడియో చివరి వరకు విను, ఎందుకంటే నీ జీవితంలో నువ్వు నమ్మిన వాళ్ళల్లోనే నీకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఉండొచ్చు. ఈ ప్రపంచంలో శత్రువులు రెండు రకాలు. ఒకరు నీకు కనిపించే వాళ్ళు, ఇంకొకరు నీకు కనిపించకుండా పనిచేసే వాళ్ళు. మొదటి వాళ్ళతో పోరాటం సులభం, రెండో వాళ్ళే ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళు నీ బలహీనతలను తెలుసుకుంటారు, నీ అలవాట్లు గమనిస్తారు, నీ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకుంటారు. అందులో మొదటి లక్షణం నీ విజయాన్ని తట్టుకోలేనివాడు. నిజమైన మిత్రుడు నీ విజయానికి సంతోషిస్తాడు. శత్రువు ఏం చేస్తాడు? బయటకు నవ్వుతాడు, లోపల పోల్చుకుంటాడు. వాడికన్నా నేను అర్హుడిని, వాడికి ఇది ఎలా వచ్చింది అని. ఇలాంటి మాటలే వాళ్ళ మనసులో నడుస్తుంటాయి. నీ ఎదుగుదల వాళ్ళ అహంకారాన్ని గాయపరుస్తుంది. రెండవ లక్షణం నీ తప్పులను ఎక్కువగా గుర్తు చేసేవాడు. మిత్రుడు నీ తప్పును నిన్ను బాగు చేయడానికి చెబుతాడు, శత్రువు నీ తప్పును నిన్ను చిన్న చేయడానికి వాడతాడు. ప్రజల మధ్యలో నీ పొరపాట్లను ప్రస్తావిస్తాడు. అది సహాయం కాదు, అది అవమానం. మూడవ లక్షణం నువ్వు ముందుకు రావద్దని నిరుత్సాహపరిచేవాడు. ఇది నీ వల్ల కాదు, ఇది చాలా కష్టం, ఇప్పుడే ఎందుకు? ఇవి శ్రద్ధ మాటలు కాదు, భయపెట్టే మాటలు. ఎందుకంటే నువ్వు ముందుకు వెళ్తే వాళ్ళు వెనకబడిపోతారు. నాలుగవ లక్షణం గోప్య విషయాలపై ఎక్కువ ఆసక్తి. నీ ప్లాన్స్, నీ సంబంధాలు, నీ బలహీనతలు వాళ్ళు అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే సమాచారం వాళ్లకు ఆయుధం. ఐదవ లక్షణం నీ ఎదుట కాదు వెనక మాట్లాడేవాడు. నీ ముందు మాత్రం ఏమీ అనడు, కానీ నీ వెనక మాత్రం కథలల్లుతాడు. నిజం బయట పెడితే నేనెప్పుడు అలా అనలేదు అంటాడు. ఇదే అత్యంత ప్రమాదకరమైన శత్రువు లక్షణం. ఆరవ లక్షణం నీ బాధ చూసి సంతోషపడేవాడు. నువ్వు ఓడితే వాళ్లకు ఊరట, నువ్వు బాధపడితే వాళ్లకు నిశ్శబ్ద ఆనందం. బయటకు మాత్రం సారీ బ్రో అంటారు. ఏడవ లక్షణం నీ నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించేవాడు. నువ్వు ఏం చేసినా ఇది కరెక్టా, ఇది అవసరమా, ప్రతి అడుగులో సందేహపెడతాడు. అది సహాయం కాదు, ఆపడం. ఎనిమిదవ లక్షణం నీతో పోటీ పడే మిత్రుడు. ఆరోగ్యకరమైన పోటీ మంచిదే, కానీ ప్రతిదాన్ని పోల్చుకునేవాడు మిత్రుడు కాదు. నువ్వు ఎదిగితే అతనికి నిద్ర పట్టదు. తొమ్మిదవ లక్షణం నీ విలువ తగ్గించే జోకులు. జోకులా చెప్పి నిన్ను అవమానిస్తాడు. నవ్వు రావాలని కాదు, నీ స్థానం తగ్గించడానికే. 10వ లక్షణం నీకు మేలు జరిగితే మౌనంగా ఉండేవాడు. నీ విజయంపై వాళ్ళ నిశ్శబ్దమే వాళ్ళ అసలు స్వభావం. చాణక్య నీతి డీప్ రెఫరెన్స్లో చాణక్యుడు చెబుతాడు, నీకు ఎక్కువగా దగ్గరగా ఉండేవాడిని ఎప్పుడు జాగ్రత్తగా గమనించు అని. ఎందుకంటే దూరంలో ఉన్న శత్రువు కాదు, దగ్గరలో ఉన్నవాడే ప్రమాదకరం అంట. ఈ లక్షణాలు నీ జీవితంలో ఎవరిలోనైనా కనిపిస్తే వెంటనే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ నమ్మకం తగ్గించాలి, సరిహద్దులు పెట్టాలి, సమాచారం తగ్గించాలి. ఎందుకంటే ప్రతి శత్రువు అరుస్తూ రాడు, కొంతమంది నవ్వుతూనే నిన్ను నాశనం చేస్తారు. గుర్తుంచుకో, నీకు నష్టం చేయాలనుకునేవాడు ఎప్పుడు బయటకి కనిపించడు, కానీ నీ ఎదుగుదల ఆగిపోతే అదే అతని విజయం. శత్రువును గుర్తించడమే నీ మొదటి గెలుపు. ఎందుకంటే నువ్వు ఎవరో కాదు, నువ్వు ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నావో అదే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మరో లైఫ్ చేంజింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ. జై హింద్.